హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి అంటే 4016 రూపాయలు అలాగే 6016 రూపాయలకి సంబంధించి చాలామంది చాలా రోజుల నుండి ఈ కొత్త పథకాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ అక్టోబర్ నెల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇదివరకు వచ్చినాయి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో డబల్ పెన్షన్లు పొందుతున్న వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక జాబితాను రూపొందించినట్లుగా తెలుస్తుంది. వీరి నుండి రికవరీ చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందనే అంశాలకి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొత్త పెన్షన్లకి సంబంధించి అర్హత జాబితాను సిద్ధం చేయండి అంటూ మంత్రి సీతక్క గారు అధికారులను ఆదేశాలు జారీ చేసిన కొన్ని అప్డేట్స్ని అయితే చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో అలాగే కాంగ్రెస్ హయాంలో ప్రజాపాలన ద్వారా స్వీకరించిన కొత్త దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒక జాబితాగా రూపొందించి చేయూత పథకం కింద ఈ అంశానికి సంబంధించిన నివేదికను పొందుపరచాలి అని చెప్పినట్లుగా తెలుస్తుంది. చేయూత పథకం కింద పెన్షన్లు మొత్తాన్ని పెంచి లబ్ధిదారులకు అందించబోతున్నామే అనే అంశానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అంటే ఏదైతే నిధులకి సంబంధించి పక్కదారి పట్టాయని వాటి వివరాలకి సంబంధించి అధికారులను ఆదేశాలు జారీ చేశారనే సమాచారానికి సంబంధించిన అప్డేట్ అయితే చూసుకోవచ్చు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారం చేపడితే ఎవరైతే ఆసరా పెన్షన్ పొందే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళకి 2016 అందుకునే వాళ్ళకి 4016 రూపాయల చేయూత పథకం, 4016 రూపాయలు అందుకునే వాళ్ళకి 6016 రూపాయల ఆసరా చేయూత పథకాలను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తామని చెప్పిన సందర్భంలో లబ్ధిదారులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రారంభించాల్సిన పథకాలు కొన్ని ఉన్నాయి. ఈ పథకాల తర్వాతనే ఈ ఆసరా చేయూత పథకం 4016 రూపాయలను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రారంభించే కొన్ని పథకాల విషయానికి సంబంధించి తెలుసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొదట 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 4వ విడత అనేది ఇంకా పూర్తి కాలేదు. అలాగే 7500 రూపాయలకి సంబంధించిన రైతు భరోసా ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి కానీ రబీ సీజన్కి సంబంధించి కానీ ఎలాంటి అప్డేట్ లేదు. అలాగే చాలా రోజుల నుండి 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీనికి సంబంధించి కూడా అప్డేట్ లేదు. అలాగే 500 రూపాయల బోనస్కి సంబంధించి కూడా తాజాగా కొన్ని అప్డేట్స్ ఇచ్చింది. వీటికి సంబంధించిన అప్డేట్ కూడా లేదు. అలాగే కొత్తగా సంబంధించిన రేషన్ కార్డులకి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత ఆసరా చేయూత పథకంపై రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నం కాబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే డబల్ పెన్షన్లు పొందుతున్న వాళ్ళకి సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించిన జాబితాను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదికను రూపొందించామని ఆదేశాలు జారీ చేసింది. అయితే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో వీటిపై ఒక ప్రకటన రావచ్చు అనే సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఈ అప్డేట్లకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆమోదం మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ రాబోయే 2025 జనవరిలోనే ఉండే అవకాశాలు ఉండే సందర్భాలు కూడా అవుపిస్తున్నాయి. సో మొత్తానికి ఇవైతే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన కొన్ని కొత్త అప్డేట్స్. ఏమైనా ఇంకా జియోకి సంబంధించి కానీ అలాగే తదితర లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి కానీ రాబోయే వీడియోలలో ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను. సో మొత్తానికి ఇవైతే కొన్ని జియోల రీతిలోనే అవుపిస్తున్నాయి. ఈ కొత్త జియోకి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకి ఎప్పటి నుండి ఈ అంశాలకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుందని అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. ఇవైతే తాజాగా ఉన్న అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని లైక్ చేసి మీ తోటి వాళ్ళకు కూడా సమాచారాన్ని తెలియజేసి అప్డేట్స్ తెలియజేయండి. ధన్యవాదాలు.